ఏ విధంగా అయితే ఈ 2000 సంవత్సరం 2025లో దేవుడు ఇచ్చిన వాగ్దానమును దేవుడు నెరవేర్చాడు. సాక్ష్యాలను, వాక్యం తర్వాత సాక్ష్యాలను కూడా మనం పంచుకోవాలి. దేవుడు చేసిన ఈ యొక్క సంవత్సరం అంతయు దేవుడు చేసిన కార్యాలను, కాచి కాపాడిన దేవుడు చేసిన మేళ్లను మనం పంచుకోవాలి. దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. అయితే దేవుడు గొప్పవాడు. దేవుడు చిన్నవాడా పెద్దవాడా? దేవుడు బలమైన వాడు, చాలా పెద్దవాడు, చాలా గొప్పవాడు, చాలా బలము గల దేవుడు. దేవుడు చాలా గొప్పవాడు, చాలా బలం గలవాడు. దేవుడు చాలా గొప్పవాడు. అందుకే ఆయన గొప్ప గొప్ప వాగ్దానం చేశాడు. దావీదుకి ఏం వాగ్దానం చేసిండు దేవుడు? గొర్రెలు కాచుకునే దావీదు ఏమన్నాడు? నేను నిన్ను అంటే దేవుడు ఎవరు? గొప్పవాడు. అయితే దేవుడు ఏం మాట్లాడుతుండో దావీదుతోటి? గొప్ప మాటలు మాట్లాడుతుండ్రు దేవుడు. అరే దేవుడు ఏంటి ఇలా మాట్లాడుతుండ్రు? గొప్ప గొప్ప మాటలు. ఎందుకంటే దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించిన వాడు కాబట్టి ఆయన నీకు వాగ్దానం ఇచ్చినేమో పోయిన సంవత్సరము. ఆ వాగ్దానం ఎలా ఉంటుందంట? గొప్పగా ఉంటుంది. హల్లెలూయా. అయితే ఈరోజు దేవుడు గొప్ప వాగ్దానం మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే గొప్ప దేవుడు మనకి ఏమిస్తాడు? గొప్ప వాగ్దానాలు ఇస్తాడు. గొప్ప వాగ్దానం లేదు, చిన్న వాగ్దానం చేయడు దేవుడు. గొప్ప వాగ్దానం చేస్తాడు. మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికే దేవుడు గొప్పవాడే ఉన్నాడు. అందుకే దేవుడు గొప్పవాడు అంటారు. మీ దేవుడు గొప్పోడు. ఎందుకంటే ఆయన గొప్ప కార్యాలు చేయగల దేవుడు. హల్లెలూయా. ఆయన గొప్పతనమును ఈ సంవత్సరంలో మనకి చూపించబోతున్నాడు. హల్లెలూయా. ఆయన చేసే వాగ్దానం ఏంటంటే ఆయన గొప్పతనమును మనకి ఈరోజు ఈ సంవత్సరంలో గొప్పతనాన్ని చూపించబోతున్నాడు దేవుడు. ఈ సంవత్సరం ఏంటంటే గ్రేట్నెస్, గొప్పతనం. గాడ్స్ గ్రేట్నెస్, గ్రేటర్, చాలా గొప్పవాడివి అంటారు. అంటే దేవుడు చాలా గొప్పవాడు. యెషయా 55:8-9 వరకు ఆయన గొప్పతనం ఏంటో, ఆయన గొప్పవాడై ఉన్నాడు కాబట్టి మన పట్ల ఆయన గొప్ప కార్యాలను చేయాలని ఉద్దేశిస్తున్నాడు. కాబట్టి ఆయన ఇచ్చే వాగ్దానములన్నీ కూడా గొప్పవాడి అంటే యెషయా 55:8-9. నా తలంపులు నీ తలంపుల వంటివి కావు, మీ తలంపుల వంటివి కావు. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. దేవుడు ఏమంటాడు? ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. హల్లెలూయా. అన్ని యొక్క తలంపులు ఏమున్నాయి? ఈ రోజు గడిస్తే చాలు, ఈ రోజు బతికితే చాలు, ఈ రోజు నేను నాకు ఆహారము దొరికి నేను సక్రమంగా నేను నా మట్టుకు నేను జీవిస్తే చాలు. కానీ దేవుడు ఎవరు? గొప్పవాడు. నువ్వు ఎవరు నమ్ముకున్నావు? గొప్ప దేవుని. హల్లెలూయా. మనం గొప్ప దేవుని నమ్ముకున్నప్పుడు మనం గొప్పగానే బతకాలా లేకపోతే దీనంగా బతకాలా? అందుకంటే దేవుడు నీ తలంపుల కంటే నా తలంపులు ఏంటివి? గొప్పవి. హల్లెలూయా. అంటే ఆయన తలంపులు మన తలంపుల కన్నా గొప్పవి. మనం ఏమనుకుంటాము? ఒక్క రోజు గడిస్తే చాలు, ఈ ఒక్క రోజు మనం బతికితే చాలు అనుకుంటాం. కానీ దేవుడి తలంపులు ఎట్లున్నాయంట? చాలా పెద్దగా ఉన్నాయి ఆయన తలంపులు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవాకు. 9వ వచనం. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. హల్లెలూయా. అంటే దేవుడి రోజు మనకి ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ రోజు వాగ్దానం దేవుడు ఏం ఇస్తున్నాడంటే సంవత్సరానికి మనకి ఇచ్చే వాగ్దానము దేవుడు గొప్పతనాన్ని మన ద్వారా చూపించుకుంటాడు. గొప్ప దేవుడు. హల్లెలూయా. గొప్ప కార్యాలను మన ద్వారా చేయాలని ఈ సంవత్సరము గొప్పతనము, గ్రేట్నెస్, గొప్పతనమును దేవుడు ఈరోజు ఈ సంవత్సరం అంటే ఏంటంటే ఈ సంవత్సరము గొప్పతనము, గ్రేట్నెస్, గొప్ప
గొప్ప కావడం, మనం గొప్పగా దేవుని గొప్పతనాన్ని మనం బయలుపరచడం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ఆకాశము కంటే ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. హల్లెలూయా. మనం ఎప్పుడైతే కొంచెం ఏదైతే ఉందో దాన్నే మనం ఆలోచిస్తున్నాం, కానీ దేవుని తలంపులు ఏమున్నాయట? ఆకాశం కంటే ఎత్తుగా ఉన్నాయట. హల్లెలూయా. హల్లెలూయా. మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయట. ఆకాశము భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో, ఆకాశము భూమి ఎంత ఎత్తుగా ఉందో అంత పెద్ద తలంపులు కలిగి ఉన్నాడు దేవుడు. అంటే గొప్పవాడు ఎప్పుడు గొప్ప తలంపులనే కలిగి ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మన పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటి అంటే గొప్ప తలంపులు. హల్లెలూయా. అంటే మనల్ని గొప్ప చేయాలని ఆకాశం కంటే ఎత్తైన తలంపులతో దేవుడు ఉన్నాడట. ఈ సంవత్సరం దేవుడు గొప్పతనాన్ని, ఆయన గొప్ప మహిమను, గొప్పతనాన్ని మన ద్వారా, మీ దేవుడు గొప్పవాడిని ఏ విధంగా అంటారు? నీవు ఎప్పుడైతే గొప్పవాడిని అవుతావో, నువ్వు ఎప్పుడైతే గొప్ప కార్యాలను చేస్తావో దేవుని ద్వారా, అప్పుడు నీ దేవుడు గొప్పవాడయ్యా నీ దేవుడు. అందుకే నేను ఈ విధంగా ఎంతో మంది దావీదుని ఎందుకన్నా గొప్పవాడని, 10,000 మంది పడినను, 1000 మంది పడినను, 10,000 మంది కూలినను అపాయము నా వద్దకు రాలేదన్నాడు. ఎందుకు? ఆయన దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. అందుకే అంటారు మీ దేవుడు గొప్పవాడు. ఇంత కరువు వచ్చినా, ఇంత ఇబ్బందులు కూడా, ఇన్ని సమస్యలు వచ్చినప్పటికీ నువ్వు నిలబడ్డావు. నువ్వు ఈ సంవత్సరం అంతయు దేవుడు నడిపించాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు మార్చబడ్డావు. అంటే నీ దేవుడు గొప్పవాడు అని వేవేలుగా దావీదు చూసి ఏ విధంగా అయితే పాటలు పాడారో, దేవుడు మనల్ని కూడా గొప్ప వాళ్ళుగా చేయబోతున్నాడు. ఆయన గొప్పతనం. హల్లెలూయా. హల్లెలూయా. 10వ వచనం చదువుదాం. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయను. అలాగే నా నోట నుండి వచ్చు వచనములను ఉండును. హల్లెలూయా. అంటే దేవుడు ఏమంటున్నాడంటే నా మాటలు వర్షము హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలగజేయటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట వచ్చు వచనములు ఉండును. హల్లెలూయా. అంటే దేవుని నోటి నుంచి వచ్చే మాటలు కూడా ఇప్పుడు పైనుంచి వచ్చే ఆ వర్షము, అక్కడ మేఘంలో ఉన్న వర్షము ఎట్లయినా కిందికి వచ్చి ఆ భూమిని తడిపి అక్కడ పంటలు ఎట్లయితే ఇస్తుందో, అదే విధంగా దేవుని మాటలు కూడా మనలోకి, మన మీదకి ఈరోజు వస్తున్న మాటలు ఇవన్నీ కూడా ఫలాలను ఇస్తాయట. హల్లెలూయా. హల్లెలూయా. 11వ వచనం. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. అనుకూలమైనది నెరవేర్చునట. హల్లెలూయా. అంటే ఆయన ఏదైతే మాట ఇచ్చిండో, ఈ వాగ్దానం ఇచ్చిండో, నేను గొప్ప చేస్తాను. దావీదుతో ఏమన్నాడు? అబ్రహాంతో ఏమన్నాడు? నేను నిన్ను గొప్ప చేసి నీ నామమును గొప్ప చేస్తాను. 12వ అధ్యాయంకి వెళ్ళి మళ్ళీ ఆదికాండం 12వ అధ్యాయం. పంపిన కార్యమును సఫలము చేయును. హల్లెలూయా. ఇప్పుడు సఫలం చేసే మాటను మళ్ళొకసారి ఇక్కడ చూసుకుందాం. ఆదికాండము 12:1 చదువుకొని మళ్ళా 55 పోతాం. యెషయా 55 మళ్ళా వద్దాం. ఆదికాండం 12:1 వచనం. ఇక్కడ దేవుడు ఏమన్నాడ? గొప్ప చేస్తానన్నాడ. ఈ సంవత్సరం మనకి దేవుడు ఇచ్చే వాగ్దానము, నేను మిమ్మల్ని గొప్ప చేస్తానంటున్నాను. హల్లెలూయా. 12:1 యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నీ నామమును గొప్ప చేసేదను.
హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏమంటాట, నిన్ను గొప్ప చేసేదను, నీ నామమును నేను గొప్ప చేసేదను అని 2 సార్లు దేవుడు ఇక్కడ మాట్లాడుతాడు. అంటే దేవుడు ఏమంటున్నాడు అంటే ఇక్కడ నేను గొప్ప చేసేదని అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. 12, 1, 2 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ ఏం రాయబడింది? యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల ఎదురు నుండి నీ తండ్రి ఇంటి యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళుము. 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. హల్లెలూయా. నువ్వు ఎట్లా ఉంటావంట? ఆశీర్వాదముగా ఉండు. ఈ సంవత్సరం దేవుడు మనకు వాగ్దానం ఇస్తుండు, నేను నిన్ను గొప్ప చేసేదను. హల్లెలూయా. అదే మీరు మునుపటి కంటే అధికముగా, లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరము దేవుడు వాగ్దానం చేస్తుండు, నేను మిమ్మల్ని గొప్ప చేసేదను, మిమ్మల్ని ఆశీర్వదించేదను అంటున్నా. హల్లెలూయా. 3వ వచనం, నిన్ను ఆశీర్వదించి నిన్ను దూషించిన వారిని ఆశీర్వదించెదను, శపించెదను, వారిని శపించెదను. భూమి యొక్క సమస్తమును నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. కూడా వెళ్ళను. హల్లెలూయా. ఇప్పుడు 55 పోదాం. మళ్ళీ 55 అధ్యాయం యెషయా. దేవుడు అక్కడ 55 అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వెళ్దాం. ఆ తలపుల కంటే మీ 55 అధ్యాయము 9వ వచనం, 9, 10, 11వ వచనం. అది 55, 11. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలం చేయను. హల్లెలూయా. అంటే దేవుడు ఒక మాట ఇచ్చాడు అబ్రాహాంకి. ఏం చెప్పిన మాట? అబ్రాహామును ఏమన్నాడంటే నేను నిన్ను గొప్ప చేసేదను అన్నాడు. హల్లెలూయా. అంటే నేను నిన్ను గొప్ప చేసేదను అన్నాడు. నేను నిన్ను గొప్ప చేసేదను అంటే దేవుడు ఈ సంవత్సరం మనందరికీ ఏమంటున్నాడు అంటే మనల్ని గొప్ప చేసేదను. హల్లెలూయా. గొప్ప చేసేదను అని వాగ్దానం ఇచ్చిండు అబ్రాహాంకి. అది నిష్ఫలమైందా? అది నెరవేరిందా? అంటే అది ప్రయోజనంగా ఇప్పుడు ఆకాశం నుండి నీరు వచ్చి భూమిని తడిపి పంటనీయకుండా పోతుందా? పోదు. అది ఎట్లయినా ఖచ్చితంగా పంటనిస్తుంది. అదే విధంగా దేవుని మాట కూడా అబ్రాహాంతో ఏమన్నాడు దేవుడు? నేను నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప చేసేదను, నీవు గొప్పగా ఆశీర్వాదకరంగా ఉండు అన్నాడు. అదే విధంగా దేవుడు ఆ మాటలు ఫలించి ఆ అబ్రాహాము జీవితంలో నెరవేర్చి అది సఫలమైంది. హల్లెలూయా. అది నెరవేర్చబడ్డది. అదే విధంగా దేవుడు మనతో ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు, మిమ్మల్ని నేను గొప్ప చేసేదను. 2026 సంవత్సరంలో మిమ్మల్ని నేను గొప్ప చేసేదను. హల్లెలూయా. గొప్ప చేసేదను అంటే నీ దేవుడు గొప్పవాడని ఏ విధంగా అంటారు? నీవు గొప్పవాడైతేనే నీ దేవుడు గొప్పవాడు. అందుకే అన్నాడు దేవుడు, నీ నామము నేను గొప్ప చేసేదను. అబ్రాహాముని నేను ఆశీర్వదించి నీ నామము నేను గొప్ప చేసేదన్నా, తన నామం అన్నాడా? 12వ అధ్యాయం 12వ అధ్యాయం ఇందాక ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో నీ నామము నేను గొప్ప చేసేదను అంటే నామము నిన్నెందుకు గొప్ప చేస్తా అంటున్నాడు? నిన్ను గొప్ప చేస్తే అప్పుడు నీ దేవుని పట్టుకొని వారు అరే నీ దేవుడే నిన్ను గొప్ప చేశాడని నీకు నీ ద్వారా దేవునికి మహిమ వస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ రావాలంటే ఫస్ట్ ఎవరు గొప్ప అవ్వాలి? దేవుడు గొప్పోడే. దేవుడు గొప్పడేనా? మరి మనం ఎట్లుండాలి? మనం కూడా గొప్ప. అందుకే దేవుడు ఈ సంవత్సరంలో మిమ్మల్ని నేను గొప్ప చేసేది అంటున్నాడు. హల్లెలూయా. అప్పుడు అనేకులు చూసి నీ దేవుడు గొప్పవాడు కాబట్టి నిన్ను గొప్ప చేశాడు అంటాడు. హల్లెలూయా. ఈ మనుషుడు దేవుడు ఈ మనుషుని ఆశీర్వదించాడు కాబట్టి ఈ మనుషుడు ధనవంతుడు గొప్పవాడిగా అయ్యాడని ఇస్సాకును ఏ విధంగా అన్నారో అదే విధంగా దేవుడు మనల్ని కూడా ఈ సంవత్సరం గొప్పగా చేసి ఆయన నామానికి గొప్ప తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆయన గొప్పవాడే, కానీ తన కుమారులు గొప్పగా ఉన్నప్పుడే తండ్రికి గొప్పతనం వస్తుంది. హల్లెలూయా. యెషయా 40:28 యెషయా 40:28 దేవుడు ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానములు
ఆయన గొప్పతనమును మనల్ని గొప్ప చేస్తున్నాడు. ఆయన గొప్పతనంతో మనల్ని గొప్ప చేసి ఆయనకు మహిమ తెచ్చుకునే విధంగా గొప్పతనం అనే వాగ్దానము మనకి ఈ సంవత్సరం ఇస్తున్నాడు. 42 నుంచి 40:28 యెషయా 40:28 యెషయా 40:28 తెలియలేదా నీకు తెలియలేదా నీవు వినలేదా భూదిగంతములను సృష్టించిన యెహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. హల్లెలూయా. అంటే మనం అనుకుంటాము జ్ఞానము ఎంతగా దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు, ఏ విధంగా దేవుడు చేయగలుగుతాడు. ఒక సంవత్సరంలో దేవుడు ఆ సమస్తం ఆశీర్వదించగలడా? 40:28 అదే ఈ విధంగా చాలా మంది అనుకుంటారు. అయితే దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్న వాళ్ళతో నీకు తెలియలేదా నీవు వినలేదా భూదిగంతములను యెహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. అంటే ఆయన ఏదైనా చేయగలడు. శూన్యంలో నుండి భూమిని చేసిన దేవుడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. ఆయన జ్ఞానం ఎట్లా ఉంటుంది అంటే ఏమీ లేదు, ఇక్కడ శూన్యం ఉంది. ఆ శూన్యంలో దేవుడు భూమిని చేసిండు. భూమిలో సమస్తమును ఆయన ఎక్కడ పెట్టినది గాలిలో పడుతుందట. హల్లెలూయా. అంటే గాలిలో పడుతుంది. ఒకసారి సృష్టిని మనం చూసినట్లయితే నీ పరిస్థితి మారుతుంది అనకు నీకు ఒక విశ్వాసం వస్తుంది. అవును కదా, భూమిని దేవుడు అక్కడ ఆకాశంలో సృష్టించిన దేవుడు మరి నా పరిస్థితి మారదా? ఈ యొక్క సంవత్సరంలో దేవుడు నన్ను గొప్పవాడిగా చేయలేడా? అందుకే అంటున్నాడు నీకు తెలియలేదా. కొంతమంది డౌట్ పడతారు కదా, వాళ్ళతో ఇట్లా అంటున్నాడు నీకు తెలియలేదా, నీవు వినలేదా, నీ దేవుని గొప్పతనాన్ని నువ్వు వినలేదా, నీ దేవుని గొప్పతనాన్ని నీవు చూడలేదా, నీకు తెలియలేదా, నీవు వినలేదా. భూదిగంతములను సృజించిన యెహోవా, భూమిని ఆకాశమును దిగంతములను సముద్రమును సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. హల్లెలూయా. అంటే దేవుడు ఎంత గొప్పవాడై ఉన్నాడు కాబట్టి నిన్ను గొప్ప చేయటకు ఆయనకు సామర్థ్యం ఉంది అంటున్నాడు. హల్లెలూయా. ఆయన గొప్పవాడు కాబట్టి నిన్ను కూడా గొప్ప చేస్తాడు అంటున్నాడు. హల్లెలూయా. యాకోబు జేమ్స్ జోబ్ అంటే యోబు 26:14 జోబ్ చాప్టర్ 26:14 అంటే దేవుడు ఈ సంవత్సరంలో ఆయన వాగ్దానం ఏంటంటే నిన్ను గొప్ప చేస్తాను. లాస్ట్ ఇయర్ ఏమి ఇచ్చింది దేవుడు? గొప్ప కృప, గ్రేటర్ గ్రేస్ కృప అధికముగా ఇచ్చింది దేవుడు. లాస్ట్ టైం కృప స్వాధీనపరచుకోవడము ఆధిపత్యం. ఇప్పుడేమో దేవుడు ఏమంటున్నాడు అంటే 26:14 దేవుడు గొప్పతనము గొప్ప చేసే సంవత్సరం. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు ఆయన గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి గుసగుస శబ్దముల సాటిదే కదా. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు అటు. హల్లెలూయా. అంటే ఆయన మాటలు ఏ విధంగా ఉన్నాయంట? భీకరముగా ఉన్నాయంట ఆయన మాటలు. అందుకే ఆయన అంటున్నాడు ఆయన కార్యములను గ్రహించు వాడెవడు. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు అంట. ఇవన్నీ భూమిని సృష్టించడము, ఈ యొక్క ఆకాశము సృష్టించడము, సూర్యుని సృష్టించడము, సూర్యుని చంద్రుని యొక్క నక్షత్రము వాటి యొక్క శక్తి ఎంత గొప్ప ఉంటుంది. వేడి అక్కడెక్కడో ఆకాశంలో ఎన్నో బిలియన్ దూరం నుంచి మనకేమొస్తుంది? సూర్యుని యొక్క కాంతి వస్తుంది. సూర్యుని కాంతి మనకు వస్తుంది. అదే విధంగా ఇక్కడ దేవుడు అవన్నిటిని మనం చూస్తే అవన్నీ స్వల్పమేనంట. హల్లెలూయా. అవన్నీ కూడా చేసిన దేవుడు అవన్నీ ఏమంటాడు? నాకు చిన్నవే, అవన్నీ కూడా చిన్నవే. అంటే దేవుడు ఎంత గొప్పోడు, దేవుడు ఎంత పెద్దవాడు.
దేవుడు చాలా పెద్దవాడు. ఎందుకంటే దేవుడు ఎందుకు పెద్దవాడు అంటే వాటన్నిటిని చేసిన దేవుడు అవన్నీ కూడా సృష్టి మొత్తం కూడా ఒక స్వల్పమైనదే అంట, చిన్నదే ఆయన దృష్టిలో. గర్జను చేయు ఆయన మహాబలము ఎత్తైనది, గ్రహింపగలవాడెవడు? హల్లెలూయా. ఆయన శక్తిని ఆయన సామర్థ్యాన్ని గ్రహించిన వాడెవరు ఉన్నాడా? మనం గ్రహించగలుగుతామా? ఆయన సామర్థ్యాన్ని మనం గ్రహించగలుగుతామా? గ్రహించలేము. అంటే అలాంటి కార్యాలను దేవుడు మన ద్వారా మనల్ని గొప్ప చేసి ఆయన గొప్పతనాన్ని చూపించుకోబోతున్న సంవత్సరం. హల్లెలూయా. ఈ సంవత్సరము ఆయన గొప్పతనాన్ని మన ద్వారా కనపరుచుకొని నేను గొప్పవాడిని అని దేవుడు అనేకులకు మన ద్వారా అబ్రహామును ఏ విధంగా అయితే గొప్ప జనంగా చేసి అబ్రహామును ఏమన్నాడు? నేను గొప్ప చేసి నీ నామమును గొప్ప చేస్తాడు. అదే విధంగా దేవుడు మనల్ని కూడా ఈ సంవత్సరము గొప్పగా చేయబోతున్నాడు. హల్లెలూయా. కీర్తనలు 147 5వ వచనం. కీర్తనలు 147. కీర్తనలు 147. ఈ సంవత్సరం ఏ సంవత్సరం అంటే గొప్ప చేయు సంవత్సరము. హల్లెలూయా. గొప్ప చేయు సంవత్సరం. హల్లెలూయా. గొప్ప చేయు సంవత్సరం. దేవుడు మనల్ని గొప్ప చేయబోతున్నాడు కాబట్టి 147:5 గొప్ప సంవత్సరం. ఈ సంవత్సరం గొప్పది, అందుకనే దేవుడు మనల్ని గొప్పగా చేయబోతున్నాడు. మన ప్రభు గొప్పవాడు. మన ప్రభు ఎవరంట? గొప్పవాడు. గొప్పవాడు. ఆయన అధిక శక్తి గలవాడు. ఆయన అధిక శక్తి గలవాడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు ఎవరు? గొప్పవాడు. మన ఎవరు? గొప్పవారేనా? మన దేవుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి దేశము, ప్రతి ఎంత 147 దేశాలు, 150 190 దేశాలు ఉన్నాయి. అన్ని దేశాలకు యేసు ప్రభు అంటే తెలుసు, దేశాలన్నిటికీ. ఎందుకు? మన దేవుడు గొప్పవాడు. మరి నీ పేరు తెలిసిందా? ఇప్పుడు మన దేవుడు గొప్పవాడు, కానీ మనం కూడా గొప్పవాళ్ళమే కదా. దేవుడు గొప్పవాడైనప్పుడు మనకు కూడా గొప్పవాళ్ళమే. కాబట్టి నీ దేవుడి యొక్క గొప్పతనము ప్రపంచమంతా తెలిసింది. అదేవిధంగా మనల్ని కూడా దేవుడు ఆ విధంగా గొప్పగా చేసుకోబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన గొప్పవాడు. ఇక్కడ రాయబడింది కీర్తనలో 147 5వ వచనంలో ఏమని రాయబడింది క్లియర్ గా? మన ప్రభు గొప్పవాడు. మన ప్రభు గొప్పవాడు. ఆయన అధిక శక్తి గలవాడు. ఆయన అధిక శక్తి గలవాడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మన ప్రభు గొప్పవాడు. ఆయన జ్ఞానమునకు మితి లేదట. ఆ విధంగా దేవుడు మన ఆశ్రయించగల దేవుడు. ఆయన గొప్పవాడు కాబట్టి మనల్ని కూడా గొప్ప చేస్తాడు. ఈ సంవత్సరంలో గొప్ప కార్యాలు మన ద్వారా దేవుడు జరిగించబోతున్నాడు. ఈ సంవత్సరంలో దేవుడు ఆయన గొప్పతనాన్ని గ్రేట్నెస్ గొప్పతనం అనేది మనలో నుండి దేవుడు బయటికి తీయబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తనలు 8:3-4 వరకు ఈ యొక్క వచనం చదువుకొని మిగతాది మనం ప్రామిస్ క్లాస్ తీసుకుందాం. మిగతాది మార్నింగ్ 1 రేపు పొద్దున మనం మరలా ఒకటి ఆరాధన మళ్ళీ కూడుకుంటాం. కాబట్టి ఈ యొక్క వచనం చదువుకొని మరలా మన ముందు ప్రామిస్ కార్డ్స్ తీసుకొని మరలా మార్నింగ్ మరలా పొద్దున మరలి 9 గంటలకు మరలా మనం కూడుకుంటాం. కీర్తనలు 8:3-4 నీ చేతి పని అయినా నీ ఆకాశములను నీ చేతి పనులైన ఆకాశములను నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనిషిని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు?
హల్లెలూయా. దేవుని కంటే వారిని కొంచెము తక్కువగా చేసి ఉన్నావు. ఆ, మహిమ ప్రభావముతో వారికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. ఇంకా నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. దేవుని చేతి పనుల మీద కూడా నరునికి అధికారం ఇచ్చినట్ట. హల్లెలూయా. గొర్రెలనన్నిటిని, ఎడ్లనన్నిటిని, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటిని వారి పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. అంటే దేవుని అధికారమును కూడా మనిషికి ఇచ్చినట్టు దేవుడు. యెహోవా యెహోవా మా ప్రభువా, మా ప్రభువా, భూమి అంతటా నీ భూమి అంతటా ఎంత ప్రభావం నీ గలది. నామము ఎంత ప్రభావము గలది. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఆయన మాటలు ఆయన ప్రభావం వలన. ఇప్పుడు ఒక పవర్ ఉందనుకో, షాక్ కొడుతుందా కొట్టదా? కొడుతుంది. అది ప్రభావం కలిగినట్టు, అంటే ఒక శక్తి ఉన్నట్టు దాంట్లో. అంటే యేసయ్య నామంలో కూడా ప్రభావం ఉందంట. అలాగే దయ్యాలు పారిపోతే ప్రతి ఒక్క సమస్తము భూమి మీద ఉన్న ప్రతిదీ ఆయన నామానికి భయపడుతుంది. అందుకే ప్రభావం కలిగి ఉందంట ఆయన నామం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇలాంటి ప్రభావం గల శక్తి గల నామమును మనము ధరించుకున్నాం కాబట్టి మనం కూడా ఏ విధంగా ఉండాలి? పవర్. ప్రభావంతో, పవర్ తో, శక్తితో ఉండాలి. పవర్ అంటే శక్తి, ప్రభావము. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నామమును ధరించుకున్న మనం కూడా శక్తితో, సామర్థ్యంతో ఉండాలని దేవుడు ఈ సంవత్సరం మనల్ని ఏం చేయబోతున్నాడు అంటే హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. గణపరచబోతున్నాడు. గొప్పతనంగా మనల్ని గొప్పగా చేయబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము. వాగ్దానం గురించి మనం ప్రార్థన చేద్దాం. కొంచెం ప్రార్థన చేసుకొని వాగ్దానములు తీసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, నీ గొప్పతనం గురించి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవునయ్యా, నీవు గొప్పవాడవి, నువ్వు ప్రభావం గల దేవుడు ప్రభా. నీ ప్రభావము భూమి అంతటా, అవునయ్యా, భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావము గలది. నీ నామం ఎంతో ప్రభావం కలిగిన నామం కలిగిన దేవుడు ప్రభా. అవునయ్యా, మేము నీ నామాన్ని ధరించిన మేము కూడా నీలాంటి ప్రభావము కలిగి ఉండే జీవితాన్ని మాకు ఈ సంవత్సరం నుండి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ సంవత్సరం నుండి మాకు నూతనమైన బలము, నూతనమైన గొప్ప నామమును, మీరు ధరించిన నామమును, ఆ గొప్పగా నేను కూడా మిమ్మల్ని గొప్పతనంగా చేశానన్నావు ప్రభా. అబ్రాహాముకు గొప్పతనంగా చేశాను వాగ్దానం ఇచ్చినావు. ఆ వాగ్దానము నెరవేర్చిన దేవుడు, నీ నామాన్ని గొప్ప చేస్తాను అన్నావు ప్రభా. కాబట్టి ఈ సంవత్సరం మమ్మల్ని కూడా మీరు గొప్ప చేస్తాను వాగ్దానం ఇచ్చినారు ప్రభా. కాబట్టి నీ నామము, గొప్పతనము మాలో నుండి బయటికి తీసుకురామని ప్రార్థిస్తున్నాం. మాలో నుండి నీ గొప్పతనాన్ని కనపరుచుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ సంవత్సరము ఖచ్చితంగా నేను మిమ్మల్ని గొప్ప చేస్తానన్నావు ప్రభా. నిన్ను గొప్ప చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను మారుస్తాను. కాబట్టి మమ్మల్ని ఈ సంవత్సరం నుండి గొప్పతనము మాలో నుండి బయటికి తీసి నీ నామాన్ని గొప్పతనంగా మార్చుకోమని ప్రార్థిస్తున్నాం. అవునయ్యా, నీ నామం గొప్ప నామము, నీ నామము ప్రభావం గల నామం. కాబట్టి మాలో నుండి గొప్పతనమును నీవు చూపించి అనేకులకు ఆశీర్వాదకరంగా, ఎక్సలెంట్ ఈస్ దై నేమ్ ఇన్ ఆల్ ఎర్త్. నీ నామము గొప్పది, ప్రభావం గల నామం. కాబట్టి నీ నామమును ధరించుకున్న మమ్మల్ని కూడా ప్రభావముగా, బలముగా, గొప్పతనముగా మార్చి నీ నామాన్ని మయపరచుకోమని ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానమును బట్టి వదనాలు. ఈ సంవత్సరం అంతట్లో నీ గొప్పతనాన్ని మా ద్వారా చూపించుకుంటా అని వాగ్దానం ఇచ్చిన దేవుడు ప్రభా. నీ గొప్పతనము మాలో నుండి తీసుకొచ్చి అనేకులకు చూపించే విధంగా నీ గొప్ప మహిమను మాలో కనపరుచుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.